ఇండస్ట్రీలోకి ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న బచ్చాగాళ్లకు కూడా పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఈర్ష్య అసూయ ద్వేషాలే అని వాపోతున్నారు సినీ అభిమానులు. నాగ్ అశ్విన్, షేమ్ షేమ్ పప్పీ షేమ్, నీకు ఇంత కులగజ్జ, నీకు చిరంజీవి గారంటే ఇంత తీవ్రమైన అసూయ, షేమ్ షేమ్ పప్పీ షేమ్ అని గేలి చేస్తున్నారు సినీ అభిమానులు. వివరాల్లోకి వెళితే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడి ఇటీవలే రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుందనే విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే పరిస్థితుల్లో చాలా కేంద్రాల్లో రన్ అవుతోంది. సరే, ఈ చిత్రం కంప్లీట్ బాక్స్ ఆఫీసు స్టేటస్ తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజుల టైం ఉంది, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ట్వీట్ చూడండి. కల్కి చిత్రాన్ని తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మెచ్చుకుంటూ వేసిన ట్వీట్కు వితిన్ 1 అవర్లోనే నాగ్ అశ్విన్ రెస్పాన్స్ చూడండి. సార్, స్పీచ్లెస్, బ్లెస్డ్ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్, దన్నాలు 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 దన్నాలు. అదేమిటి, రజనీకాంత్ గారు సినిమాను ప్రశంసిస్తూ ట్వీట్ వేస్తే దానికి వెంటనే నాగ్ అశ్విన్ గారు రెస్పాన్స్ అవ్వడం మంచిదే కదా, అందులో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారా? మరి ఇక్కడ కనబడుతున్న ట్వీట్ చూడండి. చిరంజీవి గారు రజనీకాంత్ గారి కంటే చాలా ముందుగానే, అంటే జూన్ 27వ తేదీనే సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్కు నాగ్ అశ్విన్ రెస్పాన్స్ గురించి వెతక్కండేం, ఎందుకంటే నాగ్ అశ్విన్ ఈ క్షణం వరకు చిరంజీవి గారి ట్వీట్కు రెస్పాండ్ కాలేదు. మరి నాగ్ అశ్విన్ కుసంస్కారానికి అతని గోబ పగలగొట్టాలనిపిస్తుంది కదూ మీకు. ఆగండి, నాగ్ అశ్విన్కు కూడా తన రీజన్స్ తనకు ఉన్నాయి. మరి ఈ ఫోటోలో నాగ్ అశ్విన్ ప్రక్కన కనబడుతున్న వ్యక్తి మీకు సుపరిచితుడే. నాగ్ అశ్విన్ మాంగారైన తెలుగు సినీ నిర్మాత అశ్విని దత్. ఇండస్ట్రీలో కులగజ్జి ఎక్కువ ఉన్న వాళ్లలో అశ్విని దత్ ఒకరని అంటూ ఉంటారు ఇండస్ట్రీ పెద్దలు. అశ్విని దత్ది ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఈయన చిరంజీవి గారితో పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్లు ఇచ్చి సంపాదించిన డబ్బులను తన కులపు హీరోల మీద పెట్టి పోగొట్టుకున్నారు. మరి అందుకే అశ్విని దత్కు చిరంజీవి గారు అంటే అకారణ అక్కసు. అంతేకాకుండా నాగ్ అశ్విన్ మరియు అశ్విని దత్తులు ఒక ప్రాజెక్టు చేసే నిమిత్తం చిరంజీవి గారిని కొంతకాలం క్రితం అప్రోచ్ అయ్యారు. కానీ చిరంజీవి గారు ఆ ప్రాజెక్టుకి బహుశా నో చెప్పి ఉంటారు. అందుకే అశ్విని దత్కు నాగ్ అశ్విన్కు చిరంజీవి గారు అంటే ద్వేషభావం ఏర్పడి ఉండవచ్చు. ఏదేమైనా నాగ్ అశ్విన్ మాత్రం చిరంజీవి గారి పట్ల ఖచ్చితంగా కృతజ్ఞుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మహానటి సినిమా సక్సెస్ సాధించినప్పుడు కూడా చిరంజీవి గారు నాగ్ అశ్విన్ని కలిసి అభినందించారు. ప్రస్తుతం ఏమో కల్కి చిత్రాన్ని అభినందిస్తూ ట్వీట్ వేశారు. అన్నయ్య, దుష్టుల పట్ల కూడా మరీ ఇంత మంచితనం ప్రదర్శించాలా అన్నయ్య అని వాపోతున్నారు మెగా ఫ్యాన్స్.